నెక్స్ట్ రంగారెడ్డి డిస్టిక్ మహబూబ్నగర్ జిల్లా శ్రీనివాస్ గారిని ఒక నిమిషం మాట్లాడుతున్నాను. Good morning to all the respected delegates who are on the dais as well as off the dais. ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ది పార్ట్గా మమ్మల్ని డిఎస్ఓలను అదేవిధంగా ఉపాధ్యాయ వర్గాలను కూడా సమ్మిళితం చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజేఆర్ ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది నిజంగా నేను ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మా జిల్లాని మహబూబ్నగర్ జిల్లాతోనే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్రోగ్రామ్ రోజు సాయి భాస్కర్ సార్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఆ క్రమంలో ఒక 4-5 రోజులు కలిసి తిరిగినాము. ఆ క్రమంలో సార్ అంటుండే, ఒక్కసారి మీరు ప్రకృతితో మమేకం కావాలని చెప్తుండే, బట్ ఒకసారి మీరు అడిగి రండి సార్, వస్తే ఎర్త్ సెంటర్కి వస్తే మీకు తెలుస్తుంది అని అంటుండే. నిజానికి ఎర్త్ సెంటర్కు లోపలికి అడుగు పెట్టడంతోనే నిజంగా అదేదో ఒక విధమైనటువంటి మానియా లోపలికి వెళ్ళిపోయినాం. రాగానే ఫస్ట్ మేము అక్కడనే కూర్చున్నాం, టిఫిన్ చేసిన దగ్గర కూర్చున్నాం. మేడం కూడా ఇక్కడే ఉన్నారు. మేడం మాకు టిఫిన్ ఇచ్చినప్పుడు ఏదో పిక్నిక్ వచ్చినట్టుంది మేడం మాకు అని చాలా క్లియర్గా చేస్తుంది. అంటే మనసు అనేటువంటిది అంత తేలికగా చేస్తుంది ఈ వెదర్లోకి అడుగు పెట్టగానే. ఇక్కడ ఇంత పెద్దవాళ్ళమైనటువంటి మనమే ఇంత ఆనందపడుతూ ఉన్నామనంటే ఒక మంచి వెదర్ను, ఒక మంచి ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేయడంలో విద్యార్థిని భాగస్వామ్యం చేస్తే, విద్యార్థులు ఆల్రెడీ గ్రాస్ రూట్లో విలేజ్లలో విద్యార్థులు అందరూ ఆల్రెడీ టచ్అప్లోనే ఉంటారు. బట్ కాకపోతే వాళ్ళకు దాని ప్రాధాన్యత ఏందనేటువంటిది మనం ఫస్ట్ వివరించి చెప్పగలగాలి. ఆ ప్రాధాన్యతను వివరించలేకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అంతా ఒకే గూటి పక్షులం అవుతాం. ఆ విద్యార్థుల లోపలికి, ఆ మైండ్ సెట్ లోపలికి విద్యార్థులను పూర్తిగా ప్రకృతి లోపల మమేకం చేయగలిగేటటువంటి పాత్రను పోషించడానికి మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నిక చేసుకోబడ్డటువంటి 10 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, 10 స్కూళ్ళే కాదు సార్, మా మిత్రుడు డిఎస్ఓ గారు చెప్పినట్లుగా నిజంగా ఈ కార్యక్రమం అనేటువంటిది ఏదో 10 స్కూల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమం అయితే కాదు. నా అంచనా ప్రకారం ఇది చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటిది. వీలైతే ఇంకా మనం విస్తరించి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మనం మమేకం అవుదాం, వాళ్ళని ఆ దిశగా ప్రోత్సహించిన తర్వాత వాళ్ళ నుంచి మంచి ఫలితాలు రాబట్టడం కొరకు మీరు 12 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి, పుష్కరకాలం నుంచి చేస్తున్నటువంటి పని విద్యార్థులను మనం కాస్త విద్యార్థులకు వెనుదనగా ఉండగలిగితే ఖచ్చితంగా చాలా తొందరనే ఇది సాకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని మీ ముందు విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా జిల్లా నుంచి మా వంతుగా ఎంత చేయాలో అంతవరకు మీకు కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్.